ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. దేశంలో 15 ఏళ్ల తర్వాత జనాభా లెక్కింపుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. జనాభా లెక్కలకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మంచు పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 అక్టోబర్ 1 నుంచే జనాభా లెక్కలు మొదలవుతాయి. ఈసారి జనగణనతో పాటే కుల గణనను చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. జనాభా లెక్కింపు ప్రక్రియలో 34 లక్షల మంది ఉద్యోగులు భాగస్వామ్యం కానున్నారు. భారత్లో చివరిగా 2011లో జనాభా లెక్కింపు జరిగింది. ఇప్పుడు నిర్వహించేది మొత్తంగా 16వ స్వాతంత్ర్య అనంతరం చేపట్టబోయే 8వ జనగణన. దీనిపై ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్లెట్ ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగనుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినతరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజ్ ని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లుగా తెలిపింది. జనగణనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, జనగణనకు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ఇప్పటికే గత అనేక సంవత్సరాల నుంచి జనగణన వాయిదా పడుతూ వస్తుంది. నిజానికి 2020-21లోనే ఈ జనగణన పూర్తి కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ జనగణన వాయిదా పడుతూ వస్తుంది. సో మొత్తానికి ఈ జనగణనకు ఈ రోజు అధికారికంగా గెజెట్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో 2027లో ఈ మొత్తం జనగణన, జనాభా లెక్కింపు అంతా కూడా పూర్తవుతుంది. మార్చి 1, 2027ను దీన్ని రిఫరెన్స్ పాయింట్ గా పెట్టింది. సో కేవలం ఇటు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో మాత్రం అక్టోబర్ 1, 2026 కల్లా ఈ జనగణన పూర్తవుతుంది. సో అక్కడ ఉన్నటువంటి మంచు పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే అక్కడ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఇటు మార్చి 1, 2027ను రిఫరెన్స్ పాయింట్ గా దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ముగింపుకు రిఫరెన్స్ పాయింట్ గా దాన్ని వినియోగించబోతున్నారు. సో మార్చి 1, 2027 కల్లా దేశంలో ఎంత జనాభా ఉంది అనేది లెక్కించబోతున్నారు. సో ఈ జనాభా లెక్కల సందర్భంగా చాలా కీలక విషయాలను కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈసారి జనాభాతో పాటు తొలిసారిగా స్వాతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా కుల గణన కూడా చేయబోతున్నారు. సో ఆయా వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తుల వివరాలు, ఆదాయ వివరాలు, వాటికి సంబంధించినటువంటి విషయాలతో పాటు ఈసారి తొలిసారిగా కులం వివరాలు కూడా అడగబోతున్నారు. సో తాము ఏ కులంలో పుట్టాము, దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా చెప్పాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం, కొన్ని చోట్ల బీసీగా, మరికొన్ని చోట్ల ఎస్సీగా, మరికొన్ని చోట్ల ఓసీగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన కుల గణన ఎలా చేస్తారు అన్న దానికి సంబంధించినటువంటి ఇంకా మొడాలిటీస్ అన్ని కూడా నిర్ణయించాల్సి ఉంది. సో దానికి సంబంధించి మొడాలిటీస్ ఏం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఇక ప్రధానంగా తొలుత ఈ జనగణనలో భాగంగా తొలుత ఇళ్ల లెక్కింపు ప్రక్రియ అనేది పూర్తవుతుంది. సో దేశంలో మొత్తం ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అనేది ముందుగా లెక్కిస్తారు. సో హౌస్ హోల్డ్స్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఆయా ఇళ్లలో నివసిస్తున్న వారు ఎంతమంది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేరుగా సెన్సస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి వారు ఎంగేజ్ చేసినటువంటి ఆఫీసర్స్ అంతా వెళ్లి ఆ సెన్సస్ అంతా కూడా చేయబోతున్నారు. ఈసారి డిజిటల్ గా ఈ సెన్సస్ అంతా సేకరించబోతున్నారు. ప్రధానంగా గతంలో కేవలం మాన్యువల్ గా సేకరించే వాళ్ళు పేపర్ పైన రాసుకుని వెళ్లేవారు. కానీ ఈసారి చాలా త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సో ఆ నేపథ్యంలో డిజిటల్ ఎక్విప్మెంట్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ట్యాబ్స్ ఉపయోగించడం ద్వారా చాలా వేగంగా ఒకేసారి దీనికి సంబంధించినటువంటి డాటానంతా రియల్ టైంలో అందులో ఫీడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆ దిశగా 16 లక్షల మందిని ఇందులో ఉపయోగించబోతున్నారు. సో వారందరూ కూడా దీనికి సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. సో తొలుత ఉన్నటువంటి ఈ అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించి దాదాపు 31 ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఈ 31 ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రశ్నావళి వీళ్ళని అడుగుతారు. సో అలాగే రెండవ దశలో దీనికి సంబంధించి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కులం గాని, మతం, దీనికి సంబంధించినటువంటి వివరాలు అడిగేటువంటి అవకాశం ఉంది. తొలి దశలో అడిగేటువంటి ప్రశ్నలు ఇంటి నెంబర్ గాని, ఇంటి ఫ్లోరు, అలాగే వాళ్ళు ఏ రకం ఇంటిలో నివసిస్తున్నారు, ఆర్సీసీయా లేకుంటే గుడిసెల్లో నివసిస్తున్నారు, పెంకుటిళ్లలో నివసిస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు దాదాపు ఒక 31 ప్రశ్నలు ఉండబోతున్నాయి. ఇంటి పరిస్థితి, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఇంటి పెద్ద కులం గాని, యాజమాన్య వివరాలు, ఇంట్లో ఉన్నటువంటి గదులు ఎన్ని ఉన్నాయి, అలాగే వివాహమైనటువంటి వారు ఎంతమంది, అలాగే తాగునీటి సౌకర్యం ఉందా లేదా, అలాగే విద్యుత్ అందుతుందా, మరుగుదొడ్డి సౌకర్యాలు, అలాగే నల్లా కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ ఉందా లేదా, అలాగే వంటశాల లభ్యత గాని, గ్యాస్
ఉందా లేదా అనేటువంటి విషయాలను కూడా అడగబోతున్నారు. వాటితో పాటు రేడియో, టీవీ, ఫోన్, మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యానికి సంబంధించినటువంటి కూడా ప్రశ్నలు అడతారు. కంప్యూటర్స్ ఉపయోగిస్తున్నారా, లేకుంటే 2 వీలర్స్ ఉన్నాయా, 4 వీలర్స్ ఉన్నాయా, బ్యాంకింగ్ సేవలు వాడుకుంటున్నారా, ఇలా దాదాపు 31 ప్రశ్నల్ని ఇందులో చేర్చారు. సో తొలుత హౌస్ హోల్డ్స్ లెక్కించిన తర్వాత వారు అన్ని ఇళ్లలోకి వచ్చి ఈ ప్రశ్నలు అడగబోతున్నారు. వాటితో పాటు ఈసారి తొలిసారిగా కులం లెక్కింపు చేస్తారు. సో దీని ఆధారంగా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. ఇప్పటికే మనం చూసాం, నియోజకవర్గాల పునర్విభజన వల్ల సౌత్, నార్త్ లో భారీ ఎత్తున సీట్ల తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ కులగణన, జనగణన అనేది దేశంలో భారీ రాజకీయ మార్పులను తెచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.